నా పేరు సాయితేజ. నేను కోటకనుమ పూతలపట్టు మండలం ఎస్సీ కమ్యూనిటీ చెందిన అబ్బాయిని. ఆ అమ్మాయి పేరు వచ్చి షేక్ యాస్మిన్ బాను. తను ముస్లిం కమ్యూనిటీ. నేను బీటెక్ కంప్లీట్ చేస్తాను, తను ఎంబీఏ కంప్లీట్ చేసింది. మేము ఇద్దరు 4 years నుంచి ఇష్టపడ్డాము. ఇష్టం కాస్త పెళ్లి వరకు పోయి ఇంట్లో వాళ్ళు పెద్దలు ఒప్పుకోక నెల్లూరుకి వెళ్ళి February 9th మేము ఇద్దరు పెళ్లి చేసుకున్నాము. తర్వాత 3 రోజుల తర్వాత తిరుపతి డిఎస్పీ సార్ దగ్గరికి వచ్చి సరెండర్ అయ్యాము. సార్ దగ్గరికి వచ్చి అన్నీ మాట్లాడుకొని నీకు మాకు సంబంధం అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పేసి వెళ్ళిపోయారు. దాన్ని 2వ రోజే మళ్ళీ వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ అన్న వాళ్ళందరూ ఇంటికి వచ్చి అయ్యింది ఏదో అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చి మాట్లాడారు. రోజు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి మీ నాన్నకి ఆరోగ్యం బాగాలేదు, వచ్చి చూసుకోవద్దురా అని చెప్పేసి రోజు మాట్లాడారు. 2 రోజుల క్రితం వాళ్ళ అన్న వచ్చాడు. ఒక 2 గంటల సేపు కూర్చొని తీసుకొని పోతా అని చెప్పేసి ఫోర్స్ చేసి మాట్లాడారు. ఫోర్స్ చేసి మాట్లాడితే నేను పంపించాను చెప్పేసి చెప్పాను. ఒకవేళ అలా ఉంటే నేను వచ్చి తీసుకోవచ్చి నేను చూపించుకొని వస్తాను చెప్పేసి చిత్తూరుకి వచ్చాను. మార్నింగ్ ఒక 11:30కి వచ్చాను. 11:30కి వచ్చి బీసీఆర్ సర్కిల్ దగ్గర ఆ అమ్మాయిని వాళ్ళ అన్న కారులో పంపించి నేను వెళ్ళాను. ఒక అరగంట తర్వాత వాళ్ళ అన్న ఫోను, వాళ్ళ నాన్న ఫోన్, అందరి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. రాగానే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అడగగానే వాళ్ళ అక్క వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, వెళ్ళి చూసుకోకపోని చెప్పి చెప్పారు. మేము అప్పటికప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళంగానే అక్కడ ఎవరు లేరు. ఎవరో మార్నింగ్ హ్యాంగింగ్ కేసు వచ్చింది వెళ్ళిపోయారని చెప్పి చెప్పారు. తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ ఏదో చులకనగా మాట్లాడారు. వెళ్ళి మార్చిలో పడింది, వెళ్ళి చూసుకొని చెప్పారు. మళ్ళీ ఆ తర్వాత మార్చి దగ్గరికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఫోటో చూపించేసరికి ఆ అమ్మాయి మార్నింగ్ చనిపోయింది, మార్చిలో ఉండాలని చెప్పేసి చెప్పారు. దాని తర్వాత ఇంకా మాది డిఎస్పీ సార్ దగ్గర మాట్లాడాం కాబట్టి డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళంగానే చిత్తూరు సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళంతా ఫోన్ చేసి మాట్లాడారు. నాకు వచ్చి మాట్లాడండి ఏమైనా చెప్పమని చెప్పారు.